నేను ఆర్జే బాల, మది మదిలో మోగే సిటీ, ఎఫ్ఎం అంటే రేడియో సిటీ. ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు నేను చెప్తున్నా ఈ రియల్ ఇన్సిడెంట్. మన రేడియో సిటీ వాట్సాప్ నెంబర్కి ఒక లారీ డ్రైవర్ పంపించారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. గత 25 ఏళ్లుగా ఆయన లారీ డ్రైవర్గానే పనిచేస్తున్నారు. సో లారీతో ఆయన ఇండియా అంతా తిరిగారట. కానీ ఒక 2 సార్లు మాత్రం ఆయన తన లైఫ్లో మర్చిపోలే ఇన్సిడెంట్స్ని చూశారు. అవే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా. కరెక్ట్గా ఒక 10 ఏళ్ల క్రితం ఆయన రాత్రి 1:30 టైంలో నేషనల్ హైవే మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అనుకోకుండా పెద్ద వర్షం స్టార్ట్ అయిందట. వర్షం చాలా పెద్దది పడుతుంది. రోడ్డు సరిగా కనిపించగా ఆయన ఒక రోడ్డు పక్కకి తన లారీని పార్క్ చేసి ఒక సిగరెట్ వెలిగించారట. ఈ లారీ మిర్రర్స్ నుంచి మసకగా ఎవరో ఒకరు నడుస్తూ వస్తున్నట్లు ఆయన కనిపించింది. పోనీ చుట్టుపక్కల ఊర్లు ఏమైనా ఉన్నాయా అంటే ఏవీ లేవు. ఈ టైంలో ఎవరు వస్తున్నారు ఇటు పక్క? అతనికి డౌట్ వచ్చింది. సరే ఎవరో వెళ్ళిపోతుంటారులే అనుకున్నారు. కానీ ఆ పర్సన్ రావడం ఆ లారీ డ్రైవర్ సీట్ వైపు, అంటే ఈయన వైపు వచ్చి కింద నుంచి, అంకుల్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఈయన చూసేసరికి ఒక అమ్మాయి 21-22 ఇయర్స్ ఉంటుందంట. ఇదేంటి ఈ టైంలో ఒక అమ్మాయి 2 అవుతుంది, హైవే మీద లిఫ్ట్ అడుగుతుంది, ఎంత పెద్ద వర్షం. సరే ముందు రా అమ్మాయి అమ్మాయి లారీ ఎక్కింది. ఆయన దగ్గర ఉన్న ఒక టవల్ అది ఇచ్చారట, తుడుచుకుంది. అమ్మాయిని చూడగానే ఈయనకి నా కూతురు గుర్తొచ్చింది. ఎందుకంటే అదే వయసులో ఉన్న ఒక అమ్మాయి ఉంది తనకి. నేను అడిగారట, ఏంటమ్మా ఇంత వర్షంలో ఏంటి, ఎవరు నువ్వు? అమ్మాయి ఏం చెప్పింది, అది దగ్గరలో ఊరే, బస్ మిస్ అయిపోయింది, అందుకే ఫ్రెండ్ వస్తానన్నాడు, రాలేదు, వెయిట్ చేశాను, వర్షం స్టార్ట్ అయిపోయింది, వెహికల్స్ ఏం రాలేదు, మీ లారీ కనిపించింది, అందుకే వెంటనే వచ్చా. ఫోన్లేమో మంచి పని చేసావు, ఏమైనా తిన్నావా తల్లి? లేదక్కలే నేను తినలేదు. సరే ఆయన దగ్గర ఉన్నదో బిస్కెట్ ప్యాకెట్లో ఏవో ఇచ్చారు. అమ్మాయి తీసుకుంది. సరేనమ్మా తినేసి మంచినీళ్ళు తాగేసి అలా ఉండు, వర్షం తగ్గానే ఎక్కడో దగ్గరలో ఉన్న ఊరు కదా, నేను తీసుకెళ్తానులే. సరే అంది. ఈయన ఎప్పుడు నిద్ర పట్టేస్తుందో ఇతను పడుకుని పోయాడు. ఇంతలోకి తన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసి చూడగానే ఈ లారీ డ్రైవర్ వాళ్ళ ఆవిడ. ఏంటండి ఎక్కడ ఉన్నారు? ఇంతలో సడన్గా లేచాడు కదా. నేనా, ఇదిగో వర్షం పడుతుందని చెప్పి పక్కన ఆగాను, ఇది ఊరు అంటున్నాడు. బయటకు చూస్తే వర్షం ఆగింది, తెల్లవారుతుంది. తిరిగి సడన్గా రాత్రి ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది కదా, లిఫ్ట్ అడిగింది కదా, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పడుకుందా అని పక్కకు చూస్తే పక్క సీట్లు ఎవరు లేరు. లారీ దిగి చూశాడు, ఎవరూ కనిపించట్లేదు. సరే వెళ్ళిపోయిందేమో అమ్మాయి. ఇతను మళ్ళీ తన డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. లారీ డ్రైవర్ గారు ఉదయం లేచి చూస్తే అమ్మాయి లేదు. ఇదేంటి ఇంత వర్షంలో తడుచుకొని వచ్చిన ఈ అమ్మాయి కనీసం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. సరేలే అనుకున్నారు. తన మటుకు తన లారీ తీశాడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ మరుసటి రోజు రాత్రి 1:30 టైంలో అంతే పెద్ద వర్షం. ఈయన కూడా అలసిపోయాడేమో, లారీ పక్క కాపి కాసేపు పడుకుందామని తన డ్రైవర్ సీట్లోనే పడుకుంటున్నాడు. ఇంతలో మళ్ళీ నిన్నట్లాగే ఎవరో వర్షంలో తడుచుకుంటూ ఈయన లారీ డ్రైవర్ సీట్ దగ్గరకు వచ్చి, అంకుల్ లిఫ్ట్ ఇస్తారా కొంచెం ప్లీజ్? ఆ మాట వినగానే ఒక్కసారి షాక్ అయినా. నిన్న కనిపించిన అమ్మాయే ఈరోజు కూడా ఇంకొక ప్లేస్లో. ఈయనకి ఏదో డౌట్ వచ్చింది. అమ్మా అసలు నువ్వెవరు? ఇంట్లోంచి పారిపోయి వచ్చావా, లేకపోతే ఎవరైనా ప్రేమించి అబ్బాయి రాకపోతే నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావా, మెంటల్గా ఏమైనా బాధపడుతున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగారు. అదేం లేదు అంకుల్, ఇక్కడలో దగ్గరలోనే మా ఊరు, నిన్న రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, మా ఫ్రెండ్ వచ్చాడు, ఇదిగో ఇప్పుడు మళ్ళీ వాడు రాలేదు. ఇలా ఏదో అర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ఈయన, సరే ఈ అమ్మాయికి కొంచెం మతిస్థిమితం లేదేమో, మనం ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్పు చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న ఎంత కంగారు పడుతున్నారో కదా అని ఆలోచించి, సరేనమ్మా ఇది ఏమైనా తిన్నావో లేదో అని ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి తినేసి, ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకు, నేను ఎట్లా వెళ్ళిపోకు, నేను తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి అప్పు చెప్తా, సరేనా, నువ్వు భయపడకు తల్లి అని పడుకోమని ఆ లారీ డ్రైవర్ క్యాబిన్లో ఉన్న ఆ చిన్న సీట్లోనే అమ్మాయికి ఒక చిన్న బెడ్ అరేంజ్ చేసి అమ్మాయిని పడుకోబెట్టి జాగ్రత్తగా వీళ్ళ ఆవిడకి ఫోన్ చేశారట. ఫోన్ చేసి, ఇదిగో నిన్న ఒక అమ్మాయి ఇలా కనిపించింది, చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయింది, మళ్ళీ అదే అమ్మాయి ఇలా కనిపించింది ఇంకో దగ్గర, పాపం మన పాపే గుర్తొస్తుంది ఆ పిల్లని చూస్తుంటే అని ఏమో మాట్లాడితే, ఆవిడ కూడా అన్నారంట, పోన్లేండి చిన్నపిల్ల కదా, ఏమైనా అలిగేసి ఇంట్లోంచి బయటకు వచ్చిందేమో, రోజులు బాగాలేవు, జాగ్రత్తగా తీసుకెళ్ళాపు చెప్పండి. సరే రేపు ఇలాగే వెళ్ళాపు చెప్పేస్తాను. నేను కూడా కాసేపు పడుకుంటూ పోయారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ తెల్లవారింది. ఈ లేచి చూస్తే ఆ అమ్మాయి అక్కడ
చీకట్లో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అని లారీ దిగి వెతికారు టార్చ్ లైట్ వేసి చుట్టుపక్కల. అక్కడ ఒక చిన్న షాప్ లాంటిది ఆ టైంలో వెళ్ళి అడిగారట, బాబు ఇక్కడ ఒక అమ్మాయి ఎవరైనా చూసారా? ఏ అమ్మాయిని చూడలేదు మేము. ఎవరు లేరండి, మేము ఇప్పుడే షాప్ తీస్తున్నాం. సరే, ఈ అమ్మాయికి రాత్రి కూడా చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళొద్దని, నేను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పు చెప్తాం అనుకున్నానే, ఎటు వెళ్ళిపోయిందో ఏంటో అమ్మాయి జీవితం అనుకుని ఈయన మట్టుకైన లారీ స్టార్ట్ చేసుకొని ఏ ఊర్లో అయితే మెటీరియల్ డంప్ చేయాలో ఆ ఊరికి వెళ్ళి ఆ మెటీరియల్ డంప్ చేసేసిన తర్వాత ఒక టీ తాగుతామని అక్కడ ఉన్న ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళారట. సరే, టీ తాగారు. తాగి ఎందుకో కానీ ఇలా పక్కకు చూశారు. చూసేసరికి షాక్ అయినా. ఎందుకో తెలుసా, లారీ అన్లోడ్ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక టీ పార్లర్లో టీ తాగుతూ ఎందుకో కానీ అక్కడ ఉన్న బ్యానర్ని చూశారు. ఆ బ్యానర్ మీద ఓ అమ్మాయి ఫోటో. ఎవరి అమ్మాయి ఎక్కడో చూసినట్టుంది అని కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ముందు 2 రోజులు కూడా ఈయన లిఫ్ట్ అడిగి నా లారీలో ఉన్న ఆ అమ్మాయే, ఆ బ్యానర్ మీద ఉన్న అమ్మాయి. ఈయన ఒక్కసారిగా షాక్. నేను చూసింది అబద్ధమా, ఇప్పుడు చూస్తున్నది అబద్ధమా? అక్కడున్న షాప్ ఆయన అడిగాడు, ఎవరండి అమ్మాయి? ఆ అమ్మాయి ఈ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మాయి అండి. ఇదే హైవే మీద ఒక యాక్సిడెంట్లో చనిపోయింది 10 days బ్యాక్. పాపం ఒక్కగా నా కూతురు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు అమ్మాయిని. అప్పటి నుంచి పాపం ఆయన చాలా డల్ అయిపోయారు. ఆ అమ్మాయి పెద్ద కర్మ మొన్నే జరిగింది. ఒక 20 రోజుల క్రితం అమ్మాయి చనిపోయింది. ఇదే హైవే మీద ఒక యాక్సిడెంట్లో. అమ్మాయి చనిపోవడం నుంచే పాపం ఆయన చాలా డల్ అయిపోయారు. ఈ సంవత్సరం ఆ పిల్లకి పెళ్లి చేద్దాం అనుకున్నారు అని ఏవో చెప్తుంటే ఆ మాటలేమి కూడా ఇంకా అర్థం కావట్లే. ఎందుకంటే ముందు 2 రోజులు అదే అమ్మాయి ఆయనకి బాగా గుర్తు. ఈయన వచ్చి లిఫ్ట్ అడిగి ఈయన ఇచ్చిన బిస్కెట్స్ బ్రెడ్ లాంటివి తీసుకుని, అలాంటి అమ్మాయి 20 రోజుల క్రితం చనిపోయిందా? నేను నిన్న రాత్రే కదా చూశాను. నేను చూసింది భ్రమ, కళ. ఇంకా అర్థం కాలేకుండా పోయింది. ఇదే విషయాన్ని వాళ్ళ ఆవిడకి చెప్తే ఎక్కడ వాళ్ళు భయపడిపోతారో అని ఎవరికి చెప్పలేదట. ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక 10 ఏళ్ళు అయిపోయింది. నేను ఆర్జే బాల, మదిలో మోగే సిటీ, FM అంటే రేడియో సిటీ. ఎవరైనా ఉన్నారా?